పాలమూరు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు మరింత హీట్ ఎక్కిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరాహోరీగా కొనసాగిస్తున్నాయి. బీజేపీ పార్టీ నుంచి డీకే అరుణ, కాంగ్రెస్ నుంచి చెల్లా వంశీచంద్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలే మరోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టగట్టిన పాలమూరు ప్రజలు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారే సొంత మేనిఫెస్టోలతో ప్రచారాన్ని దూకుడుగా కొనసాగిస్తున్న పార్లమెంటు ఎన్నికలపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. కాంగ్రెస్ పార్టీ తరఫున చెల్లా వంశీచంద్రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి చూస్తే చెల్లా వంశీచంద్రెడ్డి ఈరోజు మార్నింగ్ వాకర్స్తో కలిసి ఇక్కడ స్టేడియం గ్రౌండ్లో ప్రచారంలో కొనసాగుతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రచారానికి ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది? రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రజాపాలనను చూసి కేవలం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. ఏ ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. గతంలో 10 సంవత్సరాలు మేమందరం కూడా ఉద్యోగాలు వస్తాయని ఆశించినాం, కానీ గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేయడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారే స్పష్టంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పి యువకులను మోసం చేసిండ్రు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే 100 రోజులు కూడా గడవక ముందే 32,000 ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయడం జరిగింది. ఇంకా రానున్న సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తామనే హామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మేము యువకులము, నిరుద్యోగులము, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇవాళ మహిళల విషయానికి వస్తే మహిళలకు అందరికీ ఆల్రెడీ ఉచితంగా బస్సు ప్రయాణం పథకం కొనసాగుతుంది. ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ధర ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 500 రూపాయలకి సిలిండర్ దక్కుతుంది. గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మరోసారి 3 అభ్యర్థులు, అదే అభ్యర్థులు ఈసారి కూడా పోటీలో తలబడబోతున్నారు. అయితే గతంలో మీరు 3rd ప్లేస్లో ఉన్నారు. అయితే ఈసారి దాదాపు నియోజకవర్గాల్లో పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ. మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్తో పాటు మిగతా 6 నియోజకవర్గాలలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. చురుకైనటువంటి శాసనసభ్యులు, ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి శాసనసభ్యులు ఉన్నారు. అండ్ కార్యకర్తలు, బలమైనటువంటి కార్యకర్తలు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం, శాసనసభ్యుల పనితీరు, అలానే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కూడా ఇవాళ కోరుకుంటున్నారు. అలానే రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ స్థాయిలో దేశ ప్రజలకు చాలా స్పష్టమైన హామీలు ఇస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రేపు భారతదేశంలో కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతులందరికీ కూడా ఖచ్చితంగా మద్దతు ధర, ఒక చట్టం తీసుకొచ్చి మద్దతు ధర హక్కుగా తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనౌన్స్ చేయడం జరిగింది. అలానే ప్రతి యువకుడికి, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసినటువంటి ప్రతి యువకుడికి మొదటి సంవత్సరంలోనే సంవత్సరానికి 1,00,000 రూపాయల జీతం వచ్చే విధంగా ఉద్యోగం కల్పిస్తామనే చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అలానే దేశంలో ఉన్నటువంటి 30 లక్షల ప్రభుత్వ ఖాళీలని ఇమ్మీడియట్గా భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. చాలా అనుకూలంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోయేటువంటి స్థానాలలో మహబూబ్ నగర్. అదే విషయానికి వచ్చేసినట్టయితే 2014 ఎన్నికల్లో, 2018 ఎన్నికల్లో 2 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని భారీ బహిరంగ సభలు పెట్టి బీజేపీ పార్టీ తరఫున నరేంద్ర మోడీ ప్రచారాన్ని చేశారు. కానీ 2024 ఎన్నికలకు మాత్రం వేదిక మారింది. నాగర్ కర్నూలుకి వేదిక షిఫ్ట్ అవ్వడం వెనుక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి జాతీయ హోదాని ప్రస్తావించే అవకాశం ఉంటుందని అక్కడికి మార్చింది అన్నటువంటి విమర్శలు. దీన్ని మీరు అట్లా 100% మీరు చెప్పింది చాలా కరెక్ట్.
2014 2018లో నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ హామీ ఇచ్చిండ్రో ఆ హామీ ఏది కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇక్కడికి రానికే భయపడి మహబూబ్ నగర్ ప్రజలు ప్రశ్నిస్తారని, మహబూబ్ నగర్ ప్రజలు బుద్ధి చెప్తారనే భయంతో మహబూబ్ నగర్కి రాకుండా నాగర్ కర్నూలుకి పారిపోయినారు. ఇవాళ మహబూబ్ నగర్ ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు మీ గ్రామాలకు వచ్చినా కానీ వాళ్ళని ప్రశ్నించాలి. మీరు గతంలో హామీ ఇచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎక్కడికి పోయింది? మా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎక్కడికి పోయినాయి? జాతీయ హోదా విషయంలోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో డిపిఆర్ కూడా తయారు చేయలేదు, నివేదికలు ఇవ్వలేదు, దానివల్ల అయిపోయింది అనేది బీజేపీ వాదన. మరోవైపు ఇప్పుడు మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా మీరు జాతీయ హోదా కోసం ఏమైనా ఫైట్ చేయాలా, హామీ ఇవ్వగలరా దాని మీద? ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టు. 2013లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆగస్టు 8, 2013 నాడు జీవో నెంబర్ 72 ద్వారా 6,91,00,000 రూపాయలు సర్వే కోసం కేటాయించే పుట్టినటువంటి బిడ్డనే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. మేము పూర్తిగా మాకు చిత్తశుద్ధి ఉంది. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరా భూమిని సాగులోకి తీసుకొచ్చే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అండతో నన్ను మహబూబ్ నగర్ ప్రజలు ఎంపీగా గెలిపిస్తే నేను ఆ బాధ్యత తీసుకుంటాను. చివరిగా చెప్పండి, మహబూబ్నగర్ పార్లమెంటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సీట్లు సాధించుకోవాలన్నది ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ 3 ప్రధాన పార్టీలు ఎవరికి వారే కసరత్తు చేస్తున్నారు. మరి ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేసి ఇక్కడ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం ఇక్కడే ఉండడము, సీఎం సొంత జిల్లా కావడంతోనూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ నుంచి మీరు ఎంత మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు? అదేవిధంగా ఎవరెవరి మధ్యన గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది? గట్టి పోటీ ఖచ్చితంగా ఉంటుంది, కానీ 2వ స్థానానికి గట్టి పోటీ ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 2 లక్షలకు తగ్గకుండా మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గం ఉన్నటువంటి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి 2 లక్షలకు తగ్గకుండా మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ మొత్తాన్ని చూసినట్టయితే మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2 లక్షల మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా 2వ స్థానానికి మాత్రం ఇటు బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాత్రమే వాళ్ళిద్దరి మధ్యనే గట్టిపోటీ ఉంటుంది అదేవిధంగా ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తానని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్.